హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వారం అయితే 7 శనివార వ్రతం చేసుకుంటున్నాను. 7 శనివార వ్రతం భాగంలో ఈ వారం నేను 6వ వారం చేసుకుంటున్నాను. ఇంతకుముందు 5 వారాలు చేశాను, కానీ ఏ రోజు వీడియో తీసుకోలేదు. ఈ వారం వీడియో తీస్తే బాగుంటుంది నేను చేసేది అని చెప్పేసి చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకుంటుంది పిండి దీపాలు. ఆ పిండి దీపాల కోసం కావాల్సిన వస్తువులన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో అరటిపండుని స్మాష్ చేసుకొని, తర్వాత బియ్యం పిండి, నీళ్ళు, బెల్లంని నానబెట్టిన నీళ్ళు, నెయ్యి, పాలు, ఇవన్నీ మెయిన్ కావాలి. ఫస్ట్ బౌల్లోకి అరటిపండుని స్మాష్ చేసుకున్నాం కదా, తర్వాత బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి మీకు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకొనేసేసి, తర్వాత బెల్లంని నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని వేసుకోవాలి. కొంతమంది అట్లే బెల్లం పొడినే వేసుకుంటారు, కానీ నా దగ్గర బెల్లం పొడి లేదు. పగలగొట్టి వేసినా కూడా కలిపేటప్పుడు అంత స్మాషీగా ఉండదు అని చెప్పేసి నేను బెల్లంని నానబెట్టిన నీళ్ళు తీసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా కొంతమంది ఆవు నెయ్యే ప్రిఫర్ చేస్తారు. నేనైతే ఏదైనా పర్లేదు, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇది బాగుంటుందని చెప్పేసి ఈ నెయ్యి తీసుకొనేసేసి యూస్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు దీన్ని అంతా స్మాష్ చేసుకొని, తర్వాత కావాలి అనుకుంటే ఇంకొంచెం నెయ్యి, ఇంకొంచెం బెల్లం నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను అది స్మాష్ చేసిన తర్వాత కలుపుకున్న తర్వాత పాలతో కలుపుకుంటున్నాను. పాలు వేసుకొనేసి మీకు ఎంత కావాలనుకుంటే అన్ని ఉత్త పాలతోనే కొంతమంది కలుపుకుంటారు. కొంతమంది పాలు కొన్ని, బెల్లం నీళ్ళు కొన్ని అట్లా వేసుకుంటూ కలుపుకొని ఒక ముద్దలాగా రెడీ చేసుకుంటారు. నేనైతే పాలను వేసుకొని కలుపుకున్నాను. తర్వాత నాకు సరిపోలేదని చెప్పేసి కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీని తీసుకొచ్చాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, కొంచెం సేపు పక్కన పెట్టేయాలి. అందులోపల మిగతా ప్రసాదాలన్నీ రెడీ చేసుకుందాం. ఇక్కడ ఇంత కన్సిస్టెన్సీ వచ్చింది కదా, మరీ ఎక్కువ జోరుగా కూడా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మీకు అప్పుడే తెలిసిపోతుంది పూరీ పిండి ఎలా చేస్తామో అలా ప్రిపేర్ చేసుకుంటే చాలు. పక్కన పెట్టేశాను. అంతలోపల నేను ఇప్పుడు పసుపు రెడీ చేసుకుంటున్నాను. ఎందుకు పసుపు రెడీ చేసుకుంటున్నానంటే గడపలకి, తులసి కోటకి మనం బొట్లు పెట్టుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి పసుపు రెడీ చేసుకుంటున్నాను. కొంతమంది ఇక్కడే వినాయకుడిని కూడా ప్రిపేర్ చేసుకుంటారు. పసుపుతో వినాయకుడిని ప్రిపేర్ చేసుకుంటాం కదా, పూజల్లో మనం ఫస్ట్ వినాయకుని పూజ చేస్తాము. నా దగ్గర అయితే వినాయకుని విగ్రహం ఉందని చెప్పేసి నేను పసుపుతో విగ్రహాన్ని ప్రతిమను చేసుకోలేదు. మీరు ఇక్కడే ప్రిపేర్ చేసుకోండి. నేను ఇది ఓన్లీ గడపకిను, తులసికోటకి యూజ్ చేస్తున్నాను. ఈ లోపల బియ్యం కడిగి పెట్టాను, బెల్లం అన్నం చేసుకుందామని. కడిగి కొద్దిసేపు నానబెడితే బాగుంటుంది కదా అని పక్కన పెట్టేశాను. తర్వాత వడపప్పు కోసం అని చెప్పేసి రాత్రే పెసరపప్పుని నానబెట్టాను. దాన్నేమో ఇప్పుడు కడిగి నీళ్ళు చల్లేసేసి దాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పానకం కూడా కావాలి కదా, అందుకోసం ఇందాక బెల్లంని నానబెట్టాం కదా, ఆ బెల్లం నీళ్ళల్లోకి కొన్ని నీళ్ళు ఎక్స్ట్రా వేసుకొనేసేసి కొంచెం యాలకుల పొడి పెట్టుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. ఆ యాలకుల పొడి వేసేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అదే గ్లాసులో ఏం పెట్టుకోలేదు, వేరే ఒక గ్లాస్ తీసుకొనేసి దాంట్లోనూ ప్రసాదం కోసం ఇంకా దేవుని దగ్గర కూడా పెట్టాలి కదా ఎలాగో అని చెప్పేసి ఇంకొక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు వడపప్పును బెల్లం పానకము 2 రెడీ అయిపోయాయి. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ బెల్లం అన్నం కూడా రెడీ చేసుకుందాం అనేసి పెట్టేశాను. తర్వాత ఇప్పుడు నువ్వులు, ఎందుకంటే 7 శనివారాల వ్రతంలో నువ్వుల చలిమిడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే 7 శనివారాల వ్రతానికి మనం శనేశ్వరునికి కూడా పూజ చేసుకుంటాము. మెయిన్ శనిదేవుని కోసమే పూజ చేసుకుంటాము. దానికోసం నువ్వులు, బెల్లము వేసుకొనేసి నువ్వుల చిలిమిడి చేసుకుంటున్నాను. నాకు ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 7 ఉండలు కావాలి. ఎందుకంటే 7 శనివారాల వ్రతం కాబట్టి 7 ఉండలు రెడీ చేసుకుందాం అనేసి తీసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకొనేసేసి 7 ఉండలుగా కట్టుకుంటున్నాను. ఈ ఉండలు కట్టుకోవడానికి కొంతమంది వాటర్ అయినా యూజ్ చేసుకుంటారు. కొంతమంది ఉత్త నెయ్యితోనే ఉండలు కట్టుకుంటారు. రెండిట్లో ఏదైనా పర్లేదు, మనం దేవునికి నైవేద్యంగా పెడుతున్నామని చెప్పేసి నేను నెయ్యి వేసుకొనేసి ఒక స్పూనే, మరి నేను ఎక్కువ వేసుకోలేదు. మరీ ఎక్కువ నెయ్యి అంటే మనం తినలేం కదా ఈ చలికాలంలో అనేసి ఒక స్పూన్ మాత్రమే వేసుకొనేసేసి నేను ఒక స్పూన్ వేసుకొని ఉండలు కట్టుకుంటున్నాను. కొంతమంది అయితే ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ చాయిస్. వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు, రెండిట్లో ఏదైనా పర్లేదు. నేను నెయ్యి వేసుకొని కలుపుకొని 7 ఉండల కోసం 7 పెట్టుకోవాలని చెప్పేసి 7 ఉండలు ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత బెల్లం అన్నం కోసం గ్యాస్ పైన ఇందాక కడిగిపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, బియ్యము నానబెట్టినాం కదా, అది తీసుకొని పెట్టేశాను. ఈ లోపల సన్న మంట పెట్టేసి ఈ లోపల గడపకి రెడీ చేసుకుందామని చెప్పేసి
గడప దగ్గరికి వెళ్ళిపోయానమాట. గడప దగ్గరికి వెళ్ళిపోయి మిగతా అక్కడున్న మనము తీసుకున్నటివి పసుపు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ రెడీ చేసుకొని గడపని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేశాననమాట. గడప దగ్గర బొట్లు పెట్టుకొని ముగ్గులేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం గడప దగ్గర బొట్లు పెట్టుకొని ముగ్గులేసుకొని పూలు పెట్టి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టము. సో ఈరోజు ఇలా చేసుకున్నాను. ఇది బయట అయిపోయింది. ఎందుకు ఫస్ట్ బయటకి వెళ్ళాను అంటే బయట చేసుకొని వచ్చేస్తే మళ్ళీ దేవుని దగ్గర ఇంకేం ఉండదు కదా, బయట అనే ఆలోచన ఉండదని చెప్పేసి ఫస్ట్ బయట కంప్లీట్ చేసుకుంటున్నాను. గడపకు బొట్లు పెట్టే లోపల మాకు బెల్లమన్నం అయిపోయింది ప్రసాదము. తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాను తులసికోట దగ్గరికి. తులసికోటకి పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకున్నాను. చాలా అందంగా ఉంది కదా. తర్వాత బయట ఇంటి ముందు వాకిలి దగ్గర అంతా క్లీన్ చేసేసుకొనేసి నీళ్ళు చల్లేసుకొనేసి ముగ్గు వేసుకుందామని ముగ్గులు వేసేసాను. ఇలా ముగ్గులు వేసుకోవడం అంటే ఇంకా నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ముగ్గులు వేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మంచి మంచి ముగ్గులు వేసుకున్నాను. అంటే ఏదో నాకు వచ్చినంతలో వేసుకున్నాను. కానీ నేను ఈరోజు వేసిన ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది. ఈ లోపల ఇంకా మొత్తం అంతా బయట ప్రిపరేషన్స్ అయిపోయినాయి. ఇంకా లోపలికి వచ్చేసేసి దీపాలను రెడీ చేసుకుంటున్నాను. 7 దీపాలను రెడీ చేసుకొని ఆ పిండితో తర్వాత ఒకటి ఎక్స్ట్రా కూడా చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ దేవునికి పూజ చేసేటప్పుడు స్టార్టింగ్లో మనము ఒక దీపం వెలిగించుకుంటాము. ఆ దీపమే ఒకటి పెద్దది, ఇంకా మిగతావన్నీ 7 సన్నగా రెడీ చేసుకున్నాను. ఆ 7 దీపాలు వచ్చేసి లాస్ట్లో వెలిగిస్తాము. అందుకని చెప్పేసి 8 రెడీ చేసుకున్నాను. మరి 8 చేసుకుంది ఎందుకు అని అనుకోవద్దండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి వెలిగిస్తాం పిండి దీపము, తర్వాత మిగతావన్నీ లాస్ట్లో వెలిగిస్తామన్నమాట. అందుకోసం 8 చేసుకున్నాను. ఇంక ఇక్కడ అయిపోయింది కదా, ఇవన్నీ రెడీ చేసేసుకొని నైవేద్యం తీసేసుకొని ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ చేసేసుకున్నాను. పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా దేవుని ఇంకా ఏం రెడీ చేసుకోలేదు, అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. ఎందుకంటే మరీ లేచి మళ్ళీ కూర్చొని మళ్ళీ లేచి మళ్ళీ కూర్చోడానికి బాగుండదు కదా. అంటే ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాము అంటే ఇంక కంప్లీట్గా పూజ అయ్యేంత వరకు లేవకూడదని చెప్పేసి అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను. ఇదేనండి మా దేవుని రూము. తర్వాత అన్నీ రెడీ చేసేసాను. స్వామికి బొట్లు, పువ్వులు, కలశం పైన అన్నీ రెడీ చేసేసి పెట్టేశాను. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. పూజ స్టార్ట్ చేసేటప్పుడు నా దగ్గర అయితే వీడియో తీసేకి ఏవీ లేవు. అందుకని పూజా విధానం అంతా నేను వీడియో తీయలేదు, నేను చేసుకున్నాను. లాస్ట్లో ఫైనల్గా క్లిప్ యాడ్ చేశాను. పూజ అయిపోయిన తర్వాత అన్ని నైవేద్యాలు అన్నీ సమర్పించేసేసాను. ఈ పూజ నాకు చాలా ఈసారి చేసుకున్న పూజ చాలా మనసుకి హాయిగా అనిపించింది. ఇదేనండి నా 7 శనివారాల వ్రతము. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే కన్నా చెప్పండి. ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి.